హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఐటమ్ మైసూర్ బోండా, మైసూర్ బజ్జీ కూడా అంటారండి. నా స్టైల్లో మీకు చూపించబోతున్నాను. ప్లీజ్ అందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇంకా ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని బాగా వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి, బాగా కలుపుకోవడానికి. దానిలో మన దగ్గర పెరుగు ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదా నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి. పెరుగు బాగా బీట్ చేసి వేసుకోవాలండి. దానిలోనే ఉప్పు, కొద్దిగా వంట సోడా, కొద్దిగా ఆయిల్ అండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా బీట్ చేయాలండి. బాగా పెరుగు వరకే బీట్ చేసేస్తే పెరుగు బాగా మనకి ప్లమ్స్ వస్తాయండి, బాగా పొంగినట్టుగా అవుతుంది, సోడా వేస్తాం కాబట్టి. తర్వాత గోధుమ పిండి, మైదా పిండి, నేను అది 1/2 కప్పు, ఇది 1/2 కప్పు తీసుకున్నానండి. గోధుమ పిండి, మైదా పిండి హాఫ్ తీసుకున్నాను. ఓన్లీ గోధుమ పిండితో చేసుకోవచ్చు, లేదా ఓన్లీ మైదాతో కూడా చేసుకోవచ్చు. కానీ నేను అది హాఫ్, ఇది హాఫ్ వేసానండి. నేనైతే ముందుగా కలిపి బాగా మిక్స్ చేయాలండి. మన బలం అంతా పెట్టి బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ పాటు ఉంచేసామనుకోండి, అది బాగా పొంగుతుంది. తర్వాత జీలకర్ర కొద్దిగా అండి, కరివేపాకు, సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకున్నాము. హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు మైదా అవాయిడ్ చేయడమే మంచిదండి. బాగా బీట్ చేసేసుకుని మనకి బలం ఎంత ఉంటే అంత బీట్ చేసుకోవాలండి. బాగా గిన్నెకేసి కొట్టాలండి బాగా పిండిని. బాగా ప్లమ్స్ బబుల్స్ ఏం లేకుండా మనకి బాగా పొంగే వరకు మన బలమంతా చూపించి దానికి మైదాకి బాగా కలపాలండి. బాగా మిక్స్ చేసుకుంటేనే బాగా పిండి పొంగి మైదా బాగా వస్తుంది, పిండి అది బోండా బాగా వస్తుంది. బాగా అయిపోయినాక చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ఒక్కసారి చెయ్యి తడి చేసుకుని మనం ఇక బోండాలు వేసుకోవడమేనండి. చూడండి, ఏదో హోటల్ స్టైల్లో నేనైతే ట్రై చేశాను, బాగానే వచ్చినాయండి. ఇట్లా వేయడం బాగా రౌండ్గా వస్తాయి, చాలా బాగున్నాయండి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు మైదా అవాయిడ్ చేయడమే బెటర్ కదండి. చూడండి, బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. ఇంకా అలా ప్రతి వాయి వేసుకుని అవే టర్న్ అవుతాయండి, రౌండ్గా తిరుగుతాయి కాబట్టి అవి టర్న్ అయ్యి బాగా రౌండ్గా ఓవర్గా వేగుతాయి. చూడండి, రెడీ అయిపోయాయి, చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. లోకి అయితే నేను కొబ్బరి చట్నీ చేశానండి. పల్లి వేపిన శనగపప్పు, కొబ్బరి వేసి, పచ్చిమిర్చి వేసి పల్లి చట్నీ చేశాను, కొబ్బరి చట్నీ. చూడండి, గుల్లగా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయండి. చాలా మెత్తగా ఫ్లఫీగా వచ్చాయండి, చాలా ఫ్లఫీగా వచ్చాయి. అది హాఫ్, ఇది హాఫ్ తీసుకోండి, ఎందుకైనా బెటర్ కదా, మంచిది. హోటల్ స్టైల్ అయితే ఓన్లీ మైదానే వేస్తారు, ఇదైతే మనం ఇది వేసుకుంటే మంచిదండి హెల్త్కి, గోధుమ పిండి వాడితే. చూడండి, ఇక్కడ మా పాప అయితే టేస్ట్ చేయబోతుంది, వేడిగా ఉంది అంటుంది. కొబ్బరి చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెండు కాంబినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.